హలో వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. దిస్ ఇస్ అక్షయ. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటే టక్కున గుర్తొచ్చేది పూరి జగన్నాథ్. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన పూరి ఇప్పుడు వరుసగా 2 డిజాస్టర్స్ ఇచ్చి వెనుకబడ్డాడు. ఇక పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు కథలు అందించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే పూరి అంటే విజయేంద్ర ప్రసాద్కు చాలా ఇష్టం. ఈ విషయాన్ని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ను పూరి జగన్నాథ్ కలవడం హాట్ టాపిక్ అయింది. పూరి విజయేంద్ర ప్రసాద్ కలిసి సినిమా చేయబోతున్నారా? అసలు వీరిద్దరు కలవటానికి కారణం ఏంటి? పూరి అంటే విజయేంద్ర ప్రసాద్కు ఎంత ఇష్టం అంటే ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతుంటే బాధపడేంత. సినిమాలు తీసేందుకు నాకు ఒకసారి కథ చెప్పండి, ఏదైనా సలహాలు ఇవ్వాల్సి వస్తే ఇస్తాను అని చెప్పారంటే పూరి అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. ఆయన పాన్ ఇండియా సినిమాలకు కథలు రాస్తూ ఫుల్ బిజీగా ఉంటారు, అసలు టైం ఉండదు. అలాంటి ఆయన పూరి గురించి ఆలోచించి ఆయన సినిమాలు ఆడడం లేదని బాధపడి స్క్రిప్ట్ విషయంలో హెల్ప్ చేస్తారంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిశారు. పూరి టీం ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఫోటోలు కూడా షేర్ చేశారు. ఇక అక్కడి నుంచి పూరి విజయేంద్ర ప్రసాద్ కలవటానికి కారణం ఏంటి అనేది ఆసక్తిగా మారింది. పూరి నెక్స్ట్ మూవీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతితో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను అనౌన్స్ చేశారు. జూన్ నుంచి ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, లేకపోతే పూరి కెరీర్ ఇక ముగిసినట్టే అంటున్నారు సినీ జనాలు. అందుకనే ఈ సినిమా విషయంలో పూరి విజయేంద్ర ప్రసాద్ సలహాలు తీసుకోవడం కోసమే కలిశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరో వార్త ఏంటంటే పూరి విజయేంద్ర ప్రసాద్ కలిసి సినిమా చేయబోతున్నారని, దీని గురించి చర్చించేందుకు కలిశారని టాక్ వినిపిస్తుంది. విజయేంద్ర ప్రసాద్ కథలు రాజమౌళి సినిమాలు చేశారు. అలాగే కొంతమంది దర్శకులకు కూడా ఆయన కథలు అందించారు. అయితే పూరి మాత్రం ఇప్పటి వరకు తన కథలతోనే సినిమాలు తీశారు. ఆయన ఎవరైనా మంచి కథ ఇస్తే డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ కథతో పూరి సినిమా చేయడం కోసమే ఇద్దరి మధ్య మీటింగ్ జరిగిందని, త్వరలో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే తెలుగు సినిమాలో ఈ ఇద్దరి న్యూ క్రియేటివ్ పార్ట్నర్షిప్ సెన్సేషన్ క్రియేట్ చేయటం ఖాయం.